వెనకటికి కూడా అన్నాడట 100 అబద్ధాలు ఆడనే పెళ్లి చేయమన్నాడట. కానీ రేవంత్ రెడ్డి 100 అబద్ధాలు ఆడి కుర్చీలో కూర్చోవాలంటుడు. కానీ బిడ్డ పాపం ఉత్తకపోతుందా? ఊకుంటారా జనం? ఇట్లా ఎన్ని విషయాలు చెప్పిండంటే రైతు బంధు విషయంలో మోసం, కౌలు రైతుల విషయంలో మోసం, బతుకమ్మ చీరల విషయంలో మోసం. ఎల్ఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జూబ్లీ హిల్స్లో రేవంత్ నగర్ కానీ, బోర్బండ కానీ, ఎర్రగడ్డ కానీ, మన అన్ని డివిజన్లలో పేదలు తెలుసో తెలియక ఇల్లు కట్టుకుంటే 58 జీవో కింద ఫ్రీగా పట్టాలు ఇచ్చిండు. 59 జీవో కింద మీకు రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చిండు కేసీఆర్. కేసీఆర్ ఏమో ఉన్న ఇల్లుకు పట్టా ఇచ్చిండు, కంటి నిండా నిద్రపోనిగా మీకు బుల్డోజర్ రాదు, ఎవడు రెవెన్యూ రాడు, పోలీసు రాడు, లీడర్లు బెదిరియరు అని పట్టాలు ఇచ్చింది కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చి ఏం తోలుతుండు? ఇప్పుడు బుల్డోజర్ తోలుతుండా లేదా? ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో అని భయంగా బతుకుతున్నాం.